దోస్తులు నమస్తే, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి పండు మిర్చి పచ్చడి. మీలో ఎంతమందికి పండు మిర్చి పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకైతే చాలా అంటే చాలా ఇష్టము. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పండు మిర్చిని తీసుకున్నామండి, ఒక 20. చూసారు కదా, పండు మిర్చి చాలా బాగుంది చూడ్డానికి కూడా. ఇట్లాంటి ఎర్రగా ఉండే పండు మిర్చిని తీసుకోండి, సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం. పచ్చడి రోట్లో నూరుతున్నాను, మిక్సీలో పట్టుకోవచ్చు కానీ మిక్సీలో పట్టుకుంటే అంతగానం టేస్ట్ అనిపించదు. అందుకే చిన్న రోల్ ఉంది, దాంట్లో అయితే రుబ్బుతున్నాం అన్నమాట. ఒక 2-3 టమాటాలు తీసుకోవాలి, అలాగే ఎల్లిపాయలు, ఒక ఆనియన్, కొంచెం చింతపండు తీసుకోవాలి, అలాగే కరివేపాకు, కొత్తిమీర. చూసారు కదా, ఇవన్నీ తీసుకోవాలి. ఇంతే అండి, సింపుల్ ప్రాసెస్లో టమాటా పచ్చడి అయితే రెడీ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగానైతే నేను అన్నింటినీ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే వెల్లుల్లి రెబ్బలను కొంచెం కచ్చా పచ్చాగా దంచుతున్నాను అన్నమాట. చూడండి, చూడండి ఈ విధంగా కొద్దిగా లైట్గా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. చూసారు కదా, ఇంతే ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఉండే పండు మిర్చి పచ్చడి అయితే సింపుల్గా రెడీ అవుతుంది. వేడి వేడి అన్నంలో తింటే మాత్రం సూపర్గా ఉంటుంది, టేస్ట్ అద్దిరిపోతుంది. మీరు కూడా ఈ వీడియోని చూసి మీ ఇంట్లో ట్రై చేయండి. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా చేసుకున్నాక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. కడాయిలో సరిపడా ఆయిల్ అయితే తీసుకుంటున్నాం మనం. దీంట్లో మనము కట్ చేసుకున్నటువంటి పండు మిర్చిని అయితే వేస్తున్నాం. నేను ఇలా కట్ ఎందుకు చేశానంటే తొందరగా మగ్గుతాయని అట్లా చేశాను. డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కానీ నేను కట్ చేసి వేసాను అన్నమాట, త్వరగా మగ్గుతాయని. సిమ్లో పెట్టుకొని మంచిగా మగ్గనివ్వాలి. ఇప్పుడైతే దీంట్లోనే ఒక 3 తీసుకున్నానండి. నేనైతే చూపించడం అన్ని టమాటాలు చూపించిన కానీ ఒక 3 టమాటాలను అయితే కట్ చేసి దీంట్లోనే వేస్తున్నాను. టమాటాలు, పండు మిర్చి మంచిగా మగ్గనిచ్చుకోవాలి. దీంట్లోనే ఒక చిటికెడు చింతపండు అయితే వేస్తున్నాము. దీంట్లోనే కొత్తిమీర, ఇవన్నీ దీంట్లోనే మగ్గించుకోవాలి. మగ్గించుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది, తర్వాత మనం రుబ్బుకోవచ్చు అన్నమాట. అలాగే కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇవన్నీ వెల్లుల్లి రెబ్బలు తర్వాత వేస్తారు, కానీ మేమైతే దీంట్లోనే వేసి అన్నీ ఒకటేసారి మిక్స్ చేసి మగ్గనిచ్చుకోవాలి. చూసారు కదా, మగ్గిపోయాయి. ఇంకొద్దిసేపు అయితే కంప్లీట్ అవుతుంది. చూసారు కదండి, పూర్తిగా మగ్గిపోయాయి. చూడండి, ఈ విధంగా వచ్చే వరకు మగ్గనివ్వాలి అన్నమాట. ఇప్పుడైతే ఇగో చూడండి, రోల్ అయితే తీసుకున్నా. కింద ఇట్లా క్లాత్ ఎందుకు కట్టిందంటే దంచుతుంటే సౌండ్ వస్తుందని కింద అయితే క్లాత్ ఇట్లా పెట్టుకున్నాను. ఇట్లా రోట్లో చిన్న రోలు మాదైతే. దీంట్లో దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీలో పట్టడం కన్నా ఇట్లా రోట్లో దంచుకోవడం చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను దంచుతున్నాను.
దంచే వీడియో మొత్తం అయితే చూపించలేదు, దంచుకున్నాక ఎట్లా వచ్చిందో చూపిస్తాను. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే దీంట్లోనే వేస్తున్నానండి. చూడండి, సాల్ట్ వేసుకొని మంచిగా చిన్నగా దంచుకోవాలి, ఎందుకంటే మాది చిన్న రోల్ కాబట్టి. దంచినాక చూపిస్తాను. చూసారు కదా, మొత్తం అయిపోయింది పచ్చడి ప్రాసెస్ అంతా. ఇష్టం అండి, పోపు పెట్టుకునే వాళ్ళు పోపు పెట్టుకోవచ్చు, కానీ నేనైతే పోపు వేయలేదు. మీ ఇష్టం, పోపు వేసుకుంటే వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది పోపు వేస్తే కూడా. దీనిపైనుంచి ఒక ఉల్లిగడ్డ అయితే పైన వేస్తున్నాను కొంచెం గార్నిష్ కోసం.